ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీరామకృష్ణ కథామృతం 25వ అధ్యాయం. శశిధర్ పండితునికి ఉపదేశం. ప్రథమ పరిచ్ఛేదం. ఖాళీయే బ్రహ్మం, బ్రహ్మం శక్తి అభిన్నాలు. సోమవారం జూన్ 30, 1884. అప్పుడు సమయం సాయంకాలం 4 గంటలు కావస్తోంది. శ్రీరామకృష్ణులు తమ గదిలో శశిధర్ పండితుడు భక్తులతో నేలపై పరిచిన చాప మీద కూర్చుని ఉన్నారు. మరికొందరు పక్కనే నేలపై కూర్చుని ఉన్నారు. సురేంద్ర, బాబూరాం, మా, హరీష్, లాటు, హాజరా, మణి, మల్లిక్ ప్రభృతులు కూడా అక్కడే ఉన్నారు. శ్రీరామకృష్ణులు పండితుడు పద్మలోచన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. పద్మలోచన్ బర్ద్వాన్ ఆస్థాన పండితుడుగా ఉండేవాడు. 6 రోజుల క్రితం, అంటే రథయాత్ర నాడు శ్రీరామకృష్ణులు కలకత్తాలో శశిధర్ను కలుసుకోవటం తటస్థించింది. నేడు స్వయంగా శశిధరే దక్షిణేశ్వరం వచ్చాడు. శశిధర్తో పాటు భూధర్ చటోపాధ్యాయ, అతడి అన్నయ్య కూడా వచ్చారు. కలకత్తాలో శశిధర్ బస చేస్తోంది వీరి ఇంట్లోనే. శశిధర్ జ్ఞాన మార్గావలంబి. శ్రీరామకృష్ణులు అతడికి ఇలా వివరిస్తున్నారు. నిత్యం దేనికైతే చెందినదో లీల కూడా దానికి చెందినదే. ఎవరైతే అఖండ సచ్చిదానందుడో ఆయనే లీల నిమిత్తం పలు రూపాలు ధరించాడు. భగవత్ ప్రసంగాలు చేస్తూ శ్రీరామకృష్ణులు బాహ్య చైతన్యాన్ని కోల్పోతున్నారు. ఆయన శశిధర్తో ఇలా అంటున్నారు. సోదరా, బ్రహ్మం మేరు పర్వతంలా నిశ్చలమైనది. కానీ ఎవరు నిశ్చలమో వారు చలించరు కూడా. శ్రీరామకృష్ణులు ప్రేమానందంలో ఉన్మత్తులైనారు. దేవతలకు సైతం దుర్లభమైన తమ మధుర కంఠస్వరంతో పాడనారంభించారు. శ్రీరామకృష్ణులు భావావేశం కాస్త తగ్గుముఖం పడుతోంది. పాడటం ఆపి కాసేపు మౌనంగా ఉండిపోయారు. తర్వాత లేచి తమ చిన్న మంచం మీద కూర్చున్నారు. శశిధర్ పాటలు విని ముగ్ధుడైపోయాడు. ఉట్టిపడే వినయంతో, అయ్యా, ఇక పాడరా అన్నాడు. కాసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు మళ్ళీ పాడటం మొదలుపెట్టారు. చేసిది కర్చాదనము కొనుటకు దుర్గానామము. ఈ చరణం వినగానే శశిధర్ కళ్ళు ధారాపాతంగా వర్షించసాగాయి. శ్రీరామకృష్ణులు పాడటం కొనసాగించారు. ద్వితీయ పరిచ్ఛేదం. శాస్త్రాధ్యయనం, సాధన, విజ్ఞానం. శశిధర్ పండితుడు వేదాలను, శాస్త్రాలను అధ్యయనం చేసిన వ్యక్తి. సదా జ్ఞాన చర్చలలో మునిగి ఉంటాడు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చుని అతడి కేసి చూస్తూ పలు రకాలుగా ఉపదేశిస్తున్నారు. శ్రీరామకృష్ణులు శశిధర్తో, వేదాది శాస్త్రాలు అనేకం ఉన్నాయి, కానీ సాధనలు అనుష్ఠించకుండా, తపస్సులు చేయకుండా భగవంతుని ప్రాప్తించుకోలేము. షడ్ దర్శనాల ద్వారా కానీ, ఆగమ నిగమ తంత్రాల ద్వారా కానీ భగవద్ దర్శనం పొందజాలము. అయితే శాస్త్రాలలోని విషయాలను ఆకళింపు చేసుకుని తదనుగుణంగా ప్రవర్తించాలి. ఒక వ్యక్తి ఒక ఉత్తరాన్ని ఎక్కడో పోగొట్టుకున్నాడు. ఎక్కడ పెట్టాడో గుర్తుకు రావటం లేదు. దీపం తీసుకువచ్చి ఆ వెలుగులో వెతకటం మొదలుపెట్టాడు. 2-3 వ్యక్తులు కలిసి వెతికేసరికి ఆ ఉత్తరం దొరికింది. అందులో 5 సేర్ల మిఠాయి, ఒక దోవతి పంపమని రాసి ఉంది. ఆ విషయాన్ని చదివిన తర్వాత అతడు ఉత్తరాన్ని పారవేశాడు. ఉత్తరం అవసరం మరి లేకపోయింది. ఇక 5 సేర్ల మిఠాయి, ఒక దోవతి కొని పంపడమే చేయవలసిన పని. పఠనం, శ్రవణం, దర్శనం. పఠనం కంటే శ్రవణం మంచిది. శ్రవణం కంటే శ్రేష్టమైనది దర్శనం. గురుముఖత లేక సాధుముఖత వినడం ద్వారా విషయం మనస్సుకు బాగా హత్తుకుపోతుంది. అప్పుడు శాస్త్రాలలోని నిస్సార విషయాలను గురించి ఆలోచించే అవసరం ఉండదు. హనుమంతుడు ఇలా అన్నాడు. నేను తిదివార నక్షత్రాలను ఏవీ ఎరుగను. నేను కేవలం రామచింతన చేస్తాను. శ్రవణం కంటే దర్శనం ఎంతో శ్రేష్టమైనది. దర్శనం ద్వారా సంశయాలు అన్నీ నివృత్తి అయిపోతాయి. శాస్త్రాలలో అనేక విషయాలు చెప్పబడ్డాయి, కానీ భగవత్ సాక్షాత్కారం లభించినట్లయితే, ఆయన పాదపద్మాలపై భక్తి జనించినట్లయితే, చిత్తశుద్ధి కలుగనట్లయితే అంతా వ్యర్థమే. 20 పదునుల వర్షం పడుతుందని పంచాంగంలో ఉంది. కానీ సదరు పంచాంగాన్ని పిండితే ఒక బొట్టైనా నీరు రాలదు. కనీసం ఒక్క బొట్టు కూడా రాలదు. విచారణ ఎంతకాలం? విజ్ఞాని ఎవరు? శాస్త్రాది విషయాల గురించి విచారణ ఎంతకాలం? భగవత్ సాక్షాత్కారం కానంతవరకే. తుమ్మెదలు ఝుంకారం చేయటం ఎంతవరకు? పువ్వు మీద వ్రాలనంతవరకే. పువ్వు మీద వ్రాలి మకరందాన్ని గ్రోలడం ఆరంభించగానే అటుపై అది ఝుంకారం చెయ్యదు. అయితే మరో సంగతి ఉంది. భగవద్ దర్శనం పొందిన వ్యక్తి అటు పిమ్మట కూడా మాట్లాడుతూ ఉండవచ్చును.
అయితే అప్పుడు అతడు మాట్లాడేది కేవలం భగవంతుని గురించి, భగవదానందాన్ని గురించి మాత్రమే. ఇది త్రాగుబోతులు జైకాళి అనడం లాంటిది. త్రాగుబోతు మత్తు కారణంగా అంతకు మించి మరేమీ మాట్లాడలేడు. పువ్వు మీద వ్రాలి మకరందాన్ని గ్రోలిన పిమ్మట కూడా తుమ్మెద అస్పష్టంగా జూంకారం చేస్తూ ఉంటుంది. జ్ఞాని నేతి నేతి విచారణ చేస్తాడు. ఈ విధంగా విచారణ చేస్తూ పోయినప్పుడు ఎక్కడైతే ఆనందం ప్రాప్తిస్తుందో అదే బ్రహ్మం. జ్ఞాని స్వభావం ఎటువంటిదో తెలుసా? జ్ఞాని శాస్త్ర నియమాల ప్రకారం నడుచుకుంటాడు. నన్ను ఒకసారి చాణక్కు తీసుకువెళ్లారు. అక్కడ ఎంతోమంది సాధువులను చూశాను. వారిలో చాలామంది బట్టలు కట్టుకుంటున్నారు. అందరూ నవ్వారు. మమ్మల్ని చూడగానే వారు అవన్నీ పక్కకు పెట్టేశారు. తర్వాత కాలు మీద కాలు వేసుకొని మాతో మాట్లాడసాగారు. బట్టలు కుట్టుకుంటున్నారు. అందరూ నవ్వారు. మమ్మల్ని చూడగానే వారు అవన్నీ పక్కకు పెట్టేశారు. తర్వాత కాలు మీద కాలు వేసుకొని మాతో మాట్లాడసాగారు. అందరూ నవ్వారు. అయితే భగవత్ విషయాల గురించి ప్రశ్నించనిదే జ్ఞాని వాటి గురించి మాట్లాడడు. ముందుగా అతడు ఎలా ఉన్నావు, ఇంట్లో అందరూ కులాసాయేనా లాంటి ప్రశ్నలు వేస్తాడు. అయితే విజ్ఞాని స్వభావం వేరు. అతడి స్వభావం ఏమాత్రం చీకు చింత లేకుండా, దేనిని పట్టించుకోకుండా ఖుషీ కులాసాగా ఉంటుంది. బహుశా అతడి పంచె జారిపోతూ ఉండవచ్చు. లేకుంటే చిన్నపిల్లల దానిని చంకలో బిగగట్టుకొని ఉండవచ్చు. భగవంతుడు ఉన్నాడు అన్న విషయాన్ని తెలుసుకున్నవాడు జ్ఞాని. కట్టెలో అగ్ని ఉన్నదని నిశ్చయంగా తెలుసుకున్నవాడు జ్ఞాని. అయితే కట్టెను మండించి వంట వండి కడుపు నిండా భుజించి బ్రేవుమని త్రేయించేవాడు విజ్ఞాని. అయితే విజ్ఞానికి అష్టపాశాలు విడవడతాయి. అతడిలో కామక్రోధాదులు ఉండేది కేవలం పైపై చూపులకు మాత్రమే. శశిధర్ భిద్యతే హృదయగ్రంథి ఛిద్యంతే సర్వసంశయ అనగా హృదయగ్రంథులు విడివడతాయి, సంశయాలు అన్నీ సమసిపోతాయి. శ్రీరామకృష్ణులు: అవును, ఓడ ఒకటి సముద్రంలో ప్రయాణిస్తోంది. హఠాత్తుగా దాని లోహ వస్తువులు, కీలల మరమేకులు అన్నీ వదులుక అవసాగాయి. సమీపంలో ఒక అయస్కాంత పర్వతం ఉంది. అందుకే ఓడ యొక్క లోహ వస్తువులు అన్నీ వదులై జారిపోతున్నాయి. నేను కృష్ణకిషోర్ ఇంటికి వెళ్ళేవాడిని. ఒకసారి అలా వెళ్ళినప్పుడు అతడు మీరు తాంబూలం ఎందుకు వేసుకుంటారు అని అడిగాడు. నేను అన్నాను, అది నా ఇష్టం. తాంబూలం వేసుకుంటాను, అద్దంలో ముఖం చూసుకుంటాను, 1000 మంది అమ్మాయిల నడుమ దిగంబరుడనై నాట్యం చేస్తాను. ఎందుకంటే శ్రీరామకృష్ణులు విజ్ఞాని కాబట్టి. అది విని కృష్ణకిషోర్ భార్య అతన్ని చీవాట్లు పెట్టసాగింది. నీకు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, రామకృష్ణులతోనా ఇలా మాట్లాడటం అనసాగింది. అటువంటి స్థితి కలిగినట్లయితే కామక్రోధాదులు దగ్ధమైపోతాయి. దేహంలో మటుకు ఎలాంటి మార్పు సంభవించదు. చూడటానికి మామూలుగానే తక్కిన దేహాల మల్లే కనిపిస్తుంది. కానీ లోపల అంతా డొల్లగా నిర్మలంగా అయిపోతుంది. ఒక భక్తుడు: భగవద్దర్శనం తర్వాత దేహం నిలుస్తుందా? శ్రీరామకృష్ణులు: కొంతమంది విషయంలో ప్రారబ్ధ కర్మలు అనుభవించే నిమిత్తం, లేకుంటే లోక శిక్షణ అంటే లోకులకు ఉపదేశించే నిమిత్తం నిలుస్తుంది. గంగా స్నానం చేస్తే పాపాలు అన్నీ నశించిపోతాయి, ముక్తి లభిస్తుంది. కానీ గ్రుడ్డివాడి అంధత్వం మటుకు పోదు. అయితే గతంలోని పాపకర్మల ఫలాన్ని అనుభవించటానికై ఎన్నో జన్మలు ఎత్తవలసి ఉండగా ఇప్పుడు ఆ అవసరం తప్పిపోతుంది. ప్రారబ్ధ కర్మల ఫలం ఉన్నంత వరకు ఈ శరీరం నిలిచి ఉంటుంది. అయితే మళ్లీ జన్మ ఎత్తడం అంటూ ఉండదు. కదలికను కల్పించిన ప్రచోదన శక్తి నెలకొని ఉన్నంత వరకు చక్రం కదులుతూనే ఉంటుంది. ఆ తరువాత అది ఆగిపోతుంది. అటువంటి వ్యక్తి విషయంలో కామక్రోధాదులు అన్నీ దగ్ధమైపోతాయి. అప్పుడు దేహం నిలిచేది ఏవో కొన్ని కర్మల నిమిత్తమే. శశిధర్: దానినే సంస్కారం అంటారు. శ్రీరామకృష్ణులు: విజ్ఞాని సర్వదా భగవంతుని దర్శిస్తూ ఉంటాడు. అందుకే అతడు ఈ ప్రపంచం పట్ల ఉదాసీనుడై ఉంటాడు. కళ్ళు తెరిచి ఉండే భగవంతుని దర్శిస్తాడు. ఒక్కోసారి నిత్యం నుండి లీలకు దిగి వస్తాడు. మరోసారి లీల నుండి నిత్యానికి అధిరోహించిపోతాడు. శశిధర్: ఇది నాకు అర్థం కావటం లేదు. శ్రీరామకృష్ణులు: జ్ఞాని నేతి నేతి విచారణ చేస్తూ నిత్యము అఖండము అయిన సచ్చిదానందుణ్ణి చేరుకుంటాడు. అతడు ఈ విధంగా విచారణ చేస్తాడు. బ్రహ్మం జీవులు కాదు, జగత్తు కాదు, 24 తత్వాలు కాదు. నిత్యాన్ని చేరుకున్న తర్వాత అతడు మళ్ళీ ఆ బ్రహ్మమే జీవులు, జగత్తు, 24 తత్వాలుగా అయి ఉన్నట్లు కాంచుతాడు. పాలను తోడుపెట్టి
పెరుగు తోడుకున్న పిదప చిలికి వెన్న తీయాలి. అయితే వెన్న తీసిన పిదప మజ్జిగ, వెన్న రెండూ ఒకే పదార్థమని, వాటిలో భేదం లేదని తెలుస్తుంది. చెట్టుపై బెరడు, లోపల కాండం రెండూ ఒకే పదార్థానికి చెందినవి కదా. శశిధర్ భూధర్తో నవ్వుతూ, అర్థమైందా? ఈ విషయాలను అర్థం చేసుకోవటం చాలా కష్టం. శ్రీరామకృష్ణులు: వెన్న ఉంటే మజ్జిగ కూడా ఉన్నట్లే. వెన్న గురించి ఆలోచించినట్లయితే దానితో పాటు మజ్జిగ గురించి కూడా ఆలోచించవలసి ఉంటుంది. ఎందుకంటే మజ్జిగ లేకుంటే వెన్న కూడా ఉండదు. అదేవిధంగా నిత్యాన్ని అంగీకరిస్తే లీలలను కూడా అంగీకరించవలసి ఉంటుంది. అనులోమం విలోమం, సాకార నిరాకారాలను దర్శించిన తర్వాత ఈ స్థితి కలుగుతుంది. సాకారం చిన్మయ రూపం, నిరాకారం అఖండ సచ్చిదానందం, బ్రహ్మమే సమస్తము అయి ఉంది. అందుచేతనే విజ్ఞానికి ఈ లోకమే ఒక ఆనంద సౌధం. జ్ఞాని విషయంలో ఇది మాయాభవనం. రాంప్రసాద్ దీనిని మాయాభవనం అన్నాడు. అందుకనే ఎవరో ఇలా గట్టిగా జవాబు ఇచ్చారు. విజ్ఞాని భగవదానందాన్ని విశేషంగా అనుభవిస్తాడు. కొందరు పాలను గురించి విని ఉన్నారు, కొందరు చూశారు, మరికొందరు పాలను సేవించారు. విజ్ఞాని పాలను త్రాగి ఆనందం పొందుతాడు, పుష్టికరంగానూ తయారవుతాడు. శ్రీరామకృష్ణులు కాసేపు మౌనంగా ఉండిపోయారు. శశిధర్ను ధూమపానం చేసి రమ్మన్నారు. శశిధర్ ఆగ్నేయ వసారాలోకి వెళ్ళి ధూమపానం చేయసాగాడు. తిరిగి వచ్చి నేల మీద కూర్చున్నాడు. తృతీయ పరిచ్ఛేదం. జ్ఞానం విజ్ఞానం, శ్రీరామకృష్ణులు ఋషులు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చొని తమ వచనామృత ప్రవాహాన్ని కొనసాగించారు. శ్రీరామకృష్ణులు శశిధర్తో, మీకు విషయం చెబుతాను వినండి. ఆనందం 3 విధాలుగా ఉంటుంది: విషయానందం, భజనానందం, బ్రహ్మానందం. కామినీ కాంచనాల ఆనందాన్ని విషయానందం అంటారు. లోకులు సర్వదా ఈ ఆనందంలోనే మునిగిపోయి ఉంటారు. భగవంతుని నామగుణ కీర్తనలు చేయడంలో కలిగే ఆనందాన్ని భజనానందం అంటారు. భగవద్ దర్శనంలో లభించే ఆనందాన్ని బ్రహ్మానందం అంటారు. బ్రహ్మానందాన్ని ప్రాప్తించుకుని ఋషులు స్వేచ్ఛావిహారులు, అంటే శాస్త్ర నియమాలకు అతీతులైపోయేవారు. చైతన్యదేవులకు 3 రకాల స్థితులు కలుగుతూ ఉండేవి. అవి అంతర్దశ, అర్ధబాహ్యదశ, బాహ్యదశ. అంతర్దశలు భగవంతుని దర్శించి సమాధి స్థితులు అయ్యేవారు, జడ సమాధి స్థితిని పొందేవారు. అర్ధబాహ్య దశలో కొద్దిగా బాహ్యస్పృహ ఉండేది. బాహ్య దశలో భగవంతుని నామగుణ కీర్తనలు చేయగలిగేవారు. హాజ్రా శశిధర్తో, మీ సందేహాలన్నీ తీరిపోయాయి కదా. శ్రీరామకృష్ణులు శశిధర్తో, సమాధి అని దేనిని అంటారో తెలుసా? మనస్సు ఎక్కడైతే లయమైపోతుందో దానినే సమాధి అంటారు. జ్ఞానులకు జడ సమాధి కలుగుతుంది. ఇందులో నేను అనేది ఉండదు. భక్తి మార్గంలో కలిగే సమాధిని చేతన సమాధి అంటారు. ఇందులో సేవ్య, సేవక, నేను, రసము, రసికుడి నేను, ఆస్వాద్యము, ఆస్వాదికుడి నేను ఉంటుంది. భగవంతుడు సేవ్యుడు, అంటే సేవింపబడేవాడు. భక్తుడు సేవకుడు. భగవంతుడు రసస్వరూపుడు, భక్తుడు రసికుడు. భగవంతుడు ఆస్వాదింపబడేవాడు, భక్తుడు ఆస్వాదించేవాడు. నేను చక్కెరగా మారిపో ఇచ్చగించను, చక్కెరను ఆస్వాదించగోరతాను. శశిధర్: ఆయన కనుక నేనుగా పూర్తిగా లయం చేస్తే ఏమవుతుంది? చక్కెరగా మార్చివేస్తేను? శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అది అలా మనస్సులోని మాటను విప్పి చెప్పు. కానీ శాస్త్రాలలో నారద, సనక, సనాతన, సనందన, సనత్కుమారుల గురించి లేదా ఏమిటి? శశిధర్: అవునండి, ఉంది. శ్రీరామకృష్ణులు: వారు జ్ఞానులు అయి ఉండి భక్తుడిననే నేనును నిలుపుకున్నారు. నువ్వు భాగవతం చదవలేదా? శశిధర్: చదివాను, కానీ పూర్తిగా చదవలేదు. శ్రీరామకృష్ణులు: ప్రార్థన చెయ్యి. ఆయన దయామయుడు. ఆయన భక్తుల మాటలను ఆలకించడా ఏమిటి? ఆయన కల్పతరువు. ఆయన వద్దకు వెళ్ళి ఏది కోరితే అది లభిస్తుంది. శశిధర్: నేను వీటన్నిటి గురించి అంతగా ఆలోచించలేదు. అయితే ఇప్పుడిప్పుడే అంతా అర్థమవుతోంది. శ్రీరామకృష్ణులు: బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత కూడా ఆ భక్తుడిలో భగవంతుడు నేనును కొద్దిగా ఉంచుతాడు. అది భక్తుడిననే నేను, విద్యా నేను. ఆ నేను ద్వారా భక్తుడు భగవంతుడి అనంతలీలలను ఆస్వాదిస్తాడు. ముసలాన్ని మొత్తంగా నూరాక ఒక చిన్న ముక్క మిగిలిపోయింది. ఆ ముక్క బేతవనంలో పడిపోవడంతో యదువంశం పూర్తిగా నశించిపోయింది. అందుకనే విజ్ఞాని ఆస్వాదం చేయడం కోసం లోకులకు ఉపదేశించే నిమిత్తం ఈ భక్తుడిననే నేను, విద్యానేనును నిలుపుకుంటాడు. ఋషుల భయం,
రెండు చేతులను పైకి ఎత్తివేశాను. సాలె స్త్రీ, ఆమె స్నేహితురాలు. ఋషులు భయభీతులై ఉండేవారు. వారి భావం ఏమిటో తెలుసా? అది నేను ఏ విధంగా ఈ సంసారం నుండి తరించిపోగలను, మళ్ళీ ఇక్కడకు ఎవరు వస్తారు అని. బోలుకర్ర నీటిపై తేలుతూ కొట్టుకుని పోతూ ఉంటుంది. దానిపై ఒక పక్షి వాలితే చాలు, అది మునిగిపోతుంది. అయితే నారదాది మహర్షులు మంచి చేవగల దొంగల వంటివారు. అవి స్వయంగా తేలిపోవటమే కాక అనేక జీవజంతువులను తమతో తీసుకుపోతాయి. స్టీమర్ స్వయంగా సముద్రాన్ని దాటుతుంది, అనేక మందిని దాటిస్తుంది కూడా. నారదాది ఆచార్యులు విజ్ఞానులు. వారు తక్కిన ఋషుల కంటే సాహసులు. పాచికల ఆటలో ఆరితేరిన వాళ్ళు. పాచికలు వేస్తూ, ఇదిగో వేస్తున్నాను, ఎంత కావాలి? 5 కావాలా? 6, ఇదిగో 6 వేస్తున్నాను అని రెట్టించి మరీ చెప్పి వేస్తారు, నెగ్గుతారు కూడా. అటువంటి నేర్పరులైన ఆటగాళ్లు వారు. మధ్య మధ్యలో మీసాలు మెలివేయటం కూడా కద్దు. కేవలం జ్ఞానిగా ఉన్నవాడు భయభీతుడై ఉంటాడు. అంతగా అనుభవం లేని ఆటగాడి వంటి వాడతడు. తన పావులు ఏదో విధంగా ఎదుటివాని చేతిలో పడకుండా ఉంటే చాలు అనేటటువంటి ధోరణి అతడిది. అయితే విజ్ఞాని దేన్ని చూసినా సరే భయపడడు. అతడు సాకార నిరాకారాలు రెండింటినీ సాక్షాత్కరించుకుని ఉంటాడు. భగవంతునితో సంభాషిస్తాడు. భగవదానందాన్ని అనుభవిస్తాడు. ఆయన గురించి చింతన చేస్తూ మనస్సు అఖండ సచ్చిదానందంలో లీనమైపోవడం విజ్ఞానానికి ఆనందాన్ని కలిగిస్తుంది. అలా లీనం కాని పక్షంలో మనస్సును లీలల్లో నిలిపి ఆనందాన్ని పొందుతాడు. కేవలం జ్ఞానిగా ఉన్నవాడు ఒకదాన్నే పుచ్చుకొని వేలాడుతూ ఉంటాడు. ఊరికే ఇది కాదు, ఇది కాదు, ఇదంతా స్వప్నం లాంటిది అని విచారణ చేస్తూ ఉంటాడు. అంతే. నేను 2 చేతులను పైకి ఎత్తివేశాను, అందుకే నేను అన్నింటినీ అంగీకరిస్తాను. ఒక కథ చెబుతాను వినండి. ఒక స్త్రీ తన స్నేహితురాలిని చూడటానికి వెళ్ళింది. ఆ స్నేహితురాలు ఒక సాలెవాని ఇల్లాలు. ఆ సమయంలో ఆమె పలు రంగుల పట్టుదారాలు వడుకుతోంది. ఈ స్త్రీని చూడగానే ఆమె ఎంతగానో ఆనందపడిపోయి ఇలా అంది, రా సోదరి రా, మళ్ళీ ఎన్నాళ్లకొచ్చావు? నాకు ఎంతో ఆనందంగా ఉంది. అలా కూర్చో, నేను వెళ్ళి కొన్ని మిఠాయిలు పట్టుకొస్తాను అని ఇంటి లోపలికి పోయింది. ఇక్కడ ఈ స్త్రీ ఆ రంగుదారాలను చూసి దురాకర్షణకు లోనై ఒక దారపు బంతిని ఒక చంక కింద దాచుకుంది. ఇంతలో ఆ స్నేహితురాలు వచ్చి మిఠాయిలు అక్కడ పెట్టింది. అమితోత్సాహంతో ఈ స్త్రీకి మిఠాయిలు తినిపించసాగింది. అయితే కొద్దిసేపటికి ఆమె చూపు తన పట్టుదారాల మీద పడగానే ఒక దారబంతి తక్కువైనట్లు, ఈ స్త్రీ దాన్ని దాచుకున్నట్లు గ్రహించింది. మరి ఆ బంతిని తిరిగి రాబట్టడం ఎలా? అప్పుడు ఆమె ఒక ఉపాయం ఆలోచించింది. ఇలా అంది, సోదరి, ఇన్నాళ్ల తర్వాత వచ్చావు. ఈరోజు ఎంతో ఆనందకరమైంది. మనం ఇద్దరం కలిసి నాట్యం చేయాలని నాకు ఎంతో మక్కువగా ఉంది. రా, 2 అడుగులు వేద్దాం. అప్పుడు ఆ స్త్రీ, అవును సోదరి, నాకు కూడా చెప్పలేనంత ఆనందంగా ఉంది అంది. ఇద్దరూ కలిసి నాట్యం చేయనారంభించారు. ఈ స్త్రీ చేతులు ఎత్తకుండానే నాట్యం చేస్తూ ఉండటం గమనించి ఆ ఇల్లాలు, సోదరి రా, మనం 2 చేతులు పైకెత్తి నాట్యం చేద్దాం. ఇవాళ ఆనందదాయకమైన రోజు అంది. పాపం ఈ స్త్రీ అవస్థ వర్ణనాతీతం. ఒక చంకను బిగపట్టి మరో చేతిని పైకెత్తి నాట్యం చేయసాగింది. ఆ ఇల్లాలు, ఇదెక్కడి చోద్యమమ్మా, ఎవరైనా 2 చేతులు పైకెత్తి నాట్యం చేస్తారు కానీ ఇలా ఒక చేత్తో చేస్తారా ఏమిటి? ఇలా చూడు, నేను ఎలా 2 చేతులు పైకి ఎత్తి నాట్యం చేస్తున్నానో అంది. అప్పుడు ఈ స్త్రీ, సోదరి, నాకు ఇలాగే చేతనవుతుంది అంది. శ్రీరామకృష్ణులు సంభాషణ కొనసాగించారు. నేను అలా చంకలు బిగబట్టను. నేను 2 చేతులను వదిలివేస్తాను. నాకు ఎటువంటి భయమూ లేదు. నేను నిత్యము లీల రెండింటినీ అంగీకరిస్తాను. శ్రీరామకృష్ణులు జ్ఞానులకు కీర్తి ప్రతిష్టలపై మోజు ఉంటుంది. ముక్తి పొందాలనే కోరిక ఉంటుంది. అందుచేతనే వారు 2 చేతులను ఎత్తి నాట్యం చేయలేకున్నారు అని సూచిస్తున్నారా? వారు నిత్యం లీల రెండింటినీ స్వీకరించలేరు. జ్ఞానికి మళ్ళీ బంధంలో చిక్కుకుంటానేమో అన్న భయం ఉంటుంది. అయితే విజ్ఞానికి అటువంటి
భయం ఉండదు. ఇదేనా శ్రీరామకృష్ణులు చెబుతోంది? శ్రీరామకృష్ణులు: నేనును త్యజించకుంటే ఏదీ సిద్ధించదని కేశవసేన్తో చెప్పాను. అతడు: మహాశయ, మరి అటువంటప్పుడు ఈ బ్రహ్మ సమాజం గిమాజం అంటూ దేనిని నిలుపుకోజాలను కదా అన్నాడు. అందుకు నేను ఇలా అన్నాను: నేను అంటోంది ఈ అపరిపక్వమైన నేను, దుష్ట నేనును త్యజించమనే. అయితే పరిపక్వమైన నేనును, పసివాడననే నేను, భగవంతుని దాసుడననే నేను, విద్యా నేను, వీటిలో తప్పులేదు. సంసారుల నేను, అవిద్యా నేను, అపరిపక్వమైన నేనుగా ఉంటుంది. ఈ నేనును పెద్ద చేవకర్ర లాంటిది. సచ్చిదానంద సాగరంలోని నీటిని ఈ కర్ర 2 భాగాలుగా విభజిస్తోంది. అయితే భగవంతుని దాసుడననే నేను, పసివాడిననే నేను, విద్యా నేను నీటి మీద గీచిన గీత లాంటిది. జలరాశి ఒక్కటే, ఎంతో స్పష్టంగా అగుపిస్తుంది. 2 భాగాలుగా విభజిస్తున్నట్లుగా మధ్యలో కేవలం ఒక గీత గీయబడింది. అయితే పదార్థరీత్యా దాన్ని ఒకటే జలంగా చూడవచ్చును. శంకరాచార్యులు లోకులకు ఉపదేశించే నిమిత్తం విద్యానేనును నిలుపుకున్నారు. బ్రహ్మజ్ఞానానంతరం నేను గోపికల భావం. బ్రహ్మజ్ఞానం ప్రాప్తించుకున్న పిదప కూడా భగవంతుడు అనేక మందిలో విద్యా నేను, భక్తుడిననే నేను ఉంచుతాడు. హనుమంతుడు సాకార నిరాకారాలను రెండింటినీ దర్శించిన తరువాత సేవక భావంలో, భక్తుడిననే భావంలో ఉండేవాడు. అతడు శ్రీరామచంద్రుడితో ఇలా అన్నాడు: ఓ రామ, ఒక్కోసారి నువ్వు పూర్ణము, నేను అంశ అని, మరోసారి నువ్వు సేవించబడేవాడివి, నేను సేవకుడిని అని అనుకుంటూ ఉంటాను. కానీ తత్వజ్ఞానం కలిగినప్పుడు నువ్వే నేను, నేనే నువ్వుగా గాంచుతాను. యశోద కృష్ణుని ఎడబాటుతో వ్యాకులత చెంది రాధ వద్దకు వెళ్ళింది. ఆమె బాధ చూడలేక రాధ ఆమెకు తన స్వస్వరూపాన్ని దర్శింపచేసి ఇలా అంది: కృష్ణుడు చిదాత్మ, నేను చిత్శక్తిని. అమ్మా, నువ్వు నా నుండి ఏదైనా వరం కోరుకో. అప్పుడు యశోద: అమ్మ, నాకు బ్రహ్మజ్ఞానం అక్కరలేదు. ధ్యాన సమయంలో గోపాలుని రూపాన్ని సదా దర్శించేటట్లు, సర్వదా కృష్ణ భక్తుల సాంగత్యం కలిగేటట్లు, నేను ఎల్లప్పుడూ వారికి సేవలు వనరించేటట్లు, సర్వదా భగవంతుడి నామగుణ కీర్తనలు చేసేటట్లు వరం ఇవ్వు, అది చాలు అంది. గోపికలకు భగవంతుడి దైవీ రూపాలను దర్శించాలన్న కోరిక కలిగింది. కృష్ణుడు వారిని యమునా నదిలో మునిగి రమ్మన్నాడు. వారు అలా మునక వేసివేయగానే అందరూ వైకుంఠాన్ని చేరుకున్నారు. అక్కడ షడ్జైశ్వర్య పూర్ణుడైన భగవంతుని రూపాలను దర్శించారు. అయితే అది వారికి రుచించలేదు. అప్పుడు వారు కృష్ణుడితో: ఓ కృష్ణ, మేము గోపాలుని దర్శించేటట్లు, అతడి సేవ చేసేటట్లు అనుగ్రహిస్తే చాలు, మాకు వేరే ఏమీ అక్కరలేదు అని వేడుకున్నారు. మధురకు వెళ్ళటానికి ముందు కృష్ణుడు గోపికలకు బ్రహ్మజ్ఞానోపదేశం చేయ ప్రయత్నించాడు. వారితో ఇలా అన్నాడు: నేను సర్వభూతాల లోపల ఉన్నాను, వెలుపల ఉన్నాను. మీరేమిటి ఒక్క రూపాన్నే దర్శిస్తున్నారు? అప్పుడు వారు: కృష్ణ, నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోదామనుకుంటున్నావా? అందుకేనా మాకు బ్రహ్మజ్ఞానం ఉపదేశిస్తున్నావు అన్నారు. గోపికల భావం ఏమిటో తెలుసా? మేము రాధకు చెందినవారము, రాధ మాకు చెందినది అని. ఒక భక్తుడు: ఈ భక్తుడననే నేను పూర్తిగా తొలగిపోదా? శ్రీరామకృష్ణులు వేదాంతం. శ్రీరామకృష్ణులు: ఈ నేను ఒక్కోసారి పోతుంది. అప్పుడు ఆ వ్యక్తి బ్రహ్మజ్ఞానం పొంది సమాధి నిమగ్నుడు స్థితిగతుడు అవుతాడు. నాకు కూడా పోతూ ఉంటుంది. అయితే ఎల్లవేళలా కాదు. సంగీత స్వరాలైన సరిగమ పదనిలో హెచ్చు స్థాయికి చెందిన నీపై స్వరం ఎక్కువసేపు నిలుపలేము. తిరిగి దిగువ స్థాయికి చెందిన స్వరాల మీదకు దిగి రావాల్సి ఉంటుంది. నేను అమ్మతో: అమ్మ, నాకు బ్రహ్మజ్ఞానం ప్రసాదించకు అని వేడుకుంటాను. మొదట్లో చాలామంది సాకారవాదులు ఇక్కడకు వచ్చేవారు. అటు పిమ్మట నిరాకారవాదులైన ఆధునిక బ్రహ్మ సమాజ భక్తులు రాసాగారు. ఆ రోజుల్లో నేను అధికం సమయం బాహ్యస్పృహను కోల్పోయి సమాధి స్థితుటనే ఉండేవాడిని. స్పృహ రాగానే అమ్మా, నాకు బ్రహ్మజ్ఞానం ఇవ్వవద్దు అని మొరపెట్టుకునేవాడిని. శశిధర్: భగవంతుడు మన మొరలను ఆలకిస్తాడా? శ్రీరామకృష్ణుడు: భగవంతుడు కల్పతరువు. ఎవరు ఏది కోరితే అది లభిస్తుంది. అయితే కల్పతరువు వద్ద నిలబడి ప్రార్థించవలసి ఉంటుంది. అప్పుడే కోరికలు ఈడేరుతాయి. అయితే మరో విషయం ఉంది. భగవంతుడు భావగ్రాహి. ఎవరెవరు ఎలా కోరికలు పెట్టుకుని సాధనలు చేస్తారో వారి కోరికలు అలాగే నెరవేరుతాయి. భావం ఎలా ఉంటుందో ఫలం కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. గారడివాడు
ఒక రాజు సమక్షంలో తన విద్యను ప్రదర్శిస్తున్నాడు. మధ్య మధ్యలో రాజా కాసులివ్వు, కోకలివ్వు అని కేకలు పెడుతున్నాడు. అప్పుడు హఠాత్తుగా అతడి నాలుక అంగుడికి అతుక్కుపోయింది. వెంటనే కుంభకం సిద్ధించింది. అంతే, ఉలుకు పలుకు లేకుండా అతడు నిశ్చేష్టుడైపోయాడు. తక్కిన వారందరూ ఇటుకలతో సమాధిని కట్టి అతన్ని ఆ స్థితిలోనే పూడ్చివేశారు. ఇలా 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎవరో ఒకనాడు ఆ సమాధిని త్రవ్వడం జరిగింది. సమాధి స్థితిలో కూర్చున్న అతన్ని చూసి మహాత్ముడని తలచి జనులు అతన్ని పూజించసాగారు. ఆ సమయంలో వారు అతన్ని కదుపుతూ ఉండగా అతడి నాలుక యథాస్థితికి వచ్చేసింది. అతనికి బాహ్యస్మృతి కలిగింది. వెంటనే అతడు మాయచూడు, మంత్రంచూడు, రాజా కాసులివ్వు, కోకలివ్వు అంటూ అరవసాగాడు. నేను విలపిస్తూ అమ్మతో ఇలా మొరపెట్టుకునేవాడిని. అమ్మ, నా విచారణ బుద్ధి మీద పిడుగు పడుగుగాక. సిస్టర్, మరి మీకు కూడా విచారణ బుద్ధి ఉండేదా? శ్రీరామకృష్ణులు: ఒకప్పుడు ఉండేది. శశిధర్: మాకు కూడా తొలగిపోయేటట్లు కాస్త ధైర్యం నూరిపోయండి. అది మీకు ఎలాగ తొలగిపోయింది? శ్రీరామకృష్ణులు: అలాగే, ఎలానో వెళ్ళిపోయింది.